మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా. గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా. గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. నీది పావురము మనసయ్యా యేసయ్యా. పావురము మనసయ్యా. నీది పావురము మనసయ్యా యేసయ్యా. పావురము మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా. చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవయ్యావయ్యా. నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా. ప్రేమించే మనసయ్యా. నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా. ప్రేమించే మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తంబురతో
స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తంతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా. పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా. రక్షకుడవుగా నుండి ప్రభువా సుఖ శాంతితో గాచితివి, సుఖ శాంతితో గాచితివి. ధన్య 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 ప్రభువు తానే రక్షణ మనకొసగే. ధన్య 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 ప్రభువు తానే రక్షణ మనకొసగే. నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రింబవలు గాచితివి, రాత్రింబవలు గాచితివి. వాక్యమన్నాతో పోషించి బండ నీళ్లను త్రాగించితివి. వాక్యమన్నాతో పోషించి బండ నీళ్లను త్రాగించితివి. ఆత్మకు తృప్తినిచ్చి, ఆత్మకు తృప్తినిచ్చి ప్రభువా శాంతిని నాకిచ్చితివి, శాంతిని నాకిచ్చితివి. ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే. ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే. నీ సన్నిధికి నడిపి ప్రభువా
రాత్రింబవలుగాచితివి రాత్రింబవలుగాచితివి ఆత్మీయ సుందర హృదయములో ఆత్మా ప్రాణ శరీరములో ఆత్మీయ సుందర హృదయములో ఆత్మా ప్రాణ శరీరములో ఆత్మీయ జీవమొసగి ఆత్మీయ జీవమొసగి ప్రభువా ఆత్మాను మేల్కొల్పితివి ఆత్మాను మేల్కొల్పితివి ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే కాననులోనికి తెచ్చితివి పరిశుద్ధులతో చేర్చితివి కాననులోనికి తెచ్చితివి పరిశుద్ధులతో చేర్చితివి ప్రణతించెదాను నిన్ను ప్రణతించెదాను నిన్ను ప్రభువా సాగిల పడి పూజింతున్ సాగిల పడి పూజింతున్ ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకొసగే నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రింబవలుగాచితివి రాత్రింబవలుగాచితివి పగటిలో మేఘ స్తంభముగా రాత్రిలో అగ్ని స్తంభముగా పగటిలో మేఘ స్తంభముగా రాత్రిలో అగ్ని స్తంభముగా రక్షకుడవుగా నుండి ప్రభువా సుఖ శాంతితో గాచితివి సుఖ శాంతితో గాచితివి. నరసింహరావు చేయండి, చెప్పడానికి అవసరం లేదు, చేయండి. సో స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైన నే బ్రతుకలేను. నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైన నే బ్రతుకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. కష్టకాలములు నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆదరించినను. కష్టకాలములు నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆదరించినను. నా వెంట నీ ఉండినావు, కృప చూపి కాపాడినావు. నా వెంట నీ ఉండినావు,
నీ కృప నన్ను చూపించినావు. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. భక్తిహీనులు నాపై పొర్లి పడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను. భక్తిహీనులు నాపై పొర్లి పడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను. నా వెంట నీ ఉండినావు, కాపాడి రక్షించినావు. నా వెంట నీ ఉండినావు, కాపాడి రక్షించినావు. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను. నా వెంట నీ ఉండినావు, దయచూపి దీవించినావు. నా వెంట నీ ఉండినావు, దయచూపి దీవించినావు. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతుకలేను. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. ఆశ్రయమా, ఆధారమా, నీవే నా యేసయ్యా. నా దుర్గమా, నా శైలమా, నీవే నా యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం. నరసింహ బ్రదర్, మీరు మమ్మల్ని అందరూ నవ్విస్తున్నారా? స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచి పాటలు పాడిన ముగ్గురిని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. ముగ్గురు చాలా పరిశుద్ధాత్మ నింపబడి చక్కని పాటలు పాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరూ వాడుతున్నాను అనమాట. దాని మీతో ఆరాధన చేసేప్పుడు మాకు కూడా ఎంతో అది దీవెనకరంగా ఉంది. ఓదార్పు కానీ, బలం కానీ, ధైర్యం కానీ, సంతోషం మాకందరికీ అది వస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం. దేవుడు అధికమైన అభిషేకం యేసునామములో ఆరాధన నడిపిస్తున్న మీకు దేవుడు యేసునామములో అధికంగా అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ఆరాధన మధ్యలో కూడా హీలింగ్ జరుగుతాయి.
కాబట్టి మీ ఆరాధన మధ్యలో తప్పకుండా అంటే ఎవరైతే నిజంగా హృదయపూర్తిగా మీతో కలిసి ఆరాధన చేసిన వారు తప్పకుండా విడుదల జరుగుతాయి అనమాట. పరిశుద్ధాత్మతుడు తాకుతాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిరి ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేనాక యోహాను సువార్త 15వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయము ప్రియులారా మనం కొన్ని విషయాలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనములో ప్రభు చెప్పిన మాట ఒకసారి మనం చదువుదామా? రెండవ వచనం మనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. మూడవది నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తు ప్రియులరా చెప్పిన మాట అనమాట. యేసుక్రీస్తు చెప్పిన మాట. యేసుక్రీస్తు చెప్పారు, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షవల్లి. నాలో ఫలింపని తీగను ప్రభు చెప్పారు, దాన్ని తీసి పారవేయని చెప్పారు, అంటే పనికిరాని. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే తర్వాత యేసుక్రీస్తు చెప్పారు, మీరు ఎక్కువ ఫలించుకోవడానికి ఫలించు ప్రతిగా మరి ఎక్కువగా ఫలించబలేనని దానిలో ఉన్నది పనికిరాని తీగలను తీసివేయను, అంటే శుద్ధిగాను. తర్వాత మనం 3వ దినములో మనం చూస్తున్నాము, నేను చెప్పిన మాటని బట్టి మీరు పవిత్రులుగా మార్చబడామని ప్రభు చెప్పారు. కాబట్టి ప్రభు ప్రియుల తన మాటల ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తుంది అనమాట. ప్రభు పరిశుద్ధులైన దేవుడు, ప్రభు పరిశుద్ధుడు. కాబట్టి ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి, సువార్త మీద రక్షణ పొందినప్పుడు మన పరిశుద్ధమైన దేవుడిని మనం కలిగి ఉన్నామన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మలో ఆధారపడి యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకొని ఆ పరిశుద్ధులైన ఆమె ప్రభువును మనం ప్రేమించిన కొలది ప్రియుల మనం పరిశుద్ధులు కూడా ఎదుగుతాయి అనమాట. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధులు అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని ఒక గొప్ప గుణం అనమాట అది, పరిశుద్ధ దేవుడు. దేవుని ప్రేమ కూడా పరిశుద్ధమైన ప్రేమ అనమాట, పరిశుద్ధమైన దేవుడు అనమాట. కాబట్టి ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నా అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు పట్టణ చెప్పారు, నా మాటలు ద్వారా ఇప్పుడు మీరు పరిశుద్ధపరచబడారు. కాబట్టి దేవుడు మాటల ద్వారా కూడా పరిశుద్ధపరుస్తాడు అనమాట. దేవుడు మాటల ద్వారా పరిశుద్ధపరుస్తాడు. అలాగే యేసుక్రీస్తు రక్తం ద్వారా, ఆ పరిశుద్ధ రక్తం అనమాట, యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలంతా దేవుడు క్షమించామన్నమాట. యేసయ్యా నా పాపం క్షమించమని. మీరు ఒకవేళ ఇంత ఘోరమైన పాపిగా ఉన్నా గానీ, పాపంలో పడిన వ్యక్తిగా ఉన్నా గానీ, యేసయ్య మీరు నా పాపం క్షమించుము అని మీరు చెప్పినట్లయితే యేసు రక్తంలో మీరు ఆధారపడి ఉంటే తప్పకుండా రక్తం ద్వారా, పరిశుద్ధ రక్తం అనమాట. ఇప్పుడు అనుదిన ప్రియులారా రక్తం, యేసు రక్తం, పరిశుద్ధ రక్తంలో దేవుని బిడ్డలుగా మన అనుదినం ప్రతిరోజు మనం ఆధారపడాలి. యేసు రక్తం మన మనసాక్షులను, మన తలంపులను, మన ఆలోచనలు, మనల్ని మనం ఆ రక్తం, యేసు రక్తం ద్వారా కడుగుకోవాలన్నమాట. యేసు రక్తానికి పవర్ ఉంది అనమాట. యేసు రక్తం దేవుని యొక్క స్వరం విన్నట్టు ఆ రక్తం, యేసు రక్తం దేవునితో ఉన్న సహవాసంలో మనం ఉండినట్టు మనకు అది ఎల్లప్పుడూ సహాయపడుతుంది అనమాట. యేసు రక్తం ప్రియులారా మనకు సహాయపడుతుంది. యేసుక్రీస్తు రక్తం చేత బైబిల్లో రాయబడింది, ఒకప్పుడు మనం దూరస్తులుగా ఉన్న మనను యేసుక్రీస్తు రక్తం చేత దేవుడు మనను కొని తండ్రి దగ్గరకు తీసుకొని వచ్చామన్నమాట. దేవుని సన్నిధిలోనికి, పరిశుద్ధమైన దేవుని దగ్గరకు నిన్ను మనల్లో దేవుడు తీసుకొని వచ్చాం. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం చాలా గొప్పది అనమాట. ఇప్పుడు రక్తం ప్రియులారా మనం అప్లై చేసుకోవాలి అనమాట. బై ఫెయిత్ మనం మన రాష్ట్రం, మన దేశం అంతా కూడా యేసు రక్తం మనం విడుదల చేయాలన్నమాట. హల్లెలూయా. యేసు రక్తం మనం బై ఫెయిత్ మనం మనల్ని కడుగుకోవాలి. మన ఇల్లు గాని, మనం ఉన్న ప్రాంతం గాని యేసు రక్తం ద్వారా మనం కడుగుతున్నప్పుడు ఈ సాతాన్ క్రియలు తప్పకుండా లయమైపోతాయి. ఎందుకంటే యేసు రక్తం పవర్ ఉంది అనమాట. ఇప్పుడు మన స్పిరిచువల్ గా మనం యేసు నామంలో అది పలికినప్పుడు జరుగుతుంది అనమాట. అది మన యేసు రక్తం, మన విశ్వాసంతో అది ప్రియులారా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు రక్తం ప్రియులారా మనం అదేంగా వాడుకోవాలి అనమాట. ఇప్పుడు యేసు రక్తం ద్వారా ప్రియులారా కడగబడిన మనం నీతిమంతులుగా దేవుడు మార్చామన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నీతి గురించి ఒప్పింపిస్తాడు. అంటే మీరు నీతిమంతుడు అనమాట. యేసుక్రీస్తుని నమ్మిన మీరు నీతిమంతుడు లేదంటే నీతిమంతురాలు అనమాట. ఒకరోజు కాదు, నిత్యం మీరు నీతిమంతులు,
నీతిమంతురాలుగా మార్చడానికి దాని కొరకు కూడా యేసే ప్రాణం పెట్టారు. కాబట్టి రక్తం ద్వారా ప్రియులారా యేసుక్రీస్తు రక్తం ద్వారా శుద్ధీకరణ పొందుతున్నాం. యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడిన మీరు ఆ రక్తం ప్రియులారా మనను నిత్యం నీతిమంతులుగా లేదంటే నిత్యం పరిశుద్ధులుగా కాపాడే రక్తం అన్నమాట. కాబట్టి ఆ రక్తంలో మనం ఆధారపడాలి. లేదా యేసు రక్తంలో ప్రియులారా మనం ఆధారపడాలి. కాబట్టి యేసు రక్తం ద్వారా దేవుడు మన నీతిమంతులుగా మార్చిన దేవుని ప్రియులారా మనం స్తుతించే వారికి ఉండాలి. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు. అలాగే తన నామం యేసు నామం అన్ని నామం కంటే గొప్ప నామం, అది కూడా పరిశుద్ధమైన నామం అనమాట యేసు నామం. ఇప్పుడు యేసుక్రీస్తు నామం ద్వారా కూడా పరిశుద్ధ పరచబడతాయి అనమాట యేసుక్రీస్తు నామం. అలాగే యేసుక్రీస్తు రక్తం, ఇలాగే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ, అలాగే ప్రియులరా యేసే మాటలు. ఇక్కడ మనం చూస్తున్నాము యేసుక్రీస్తు మాట గురించి రాయబడింది. యేసే పేరు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఇక ప్రభు ఏం చెప్పారు, మనం అధికంగా ఫలించుకోవాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. మీరు అధికంగా ఫలించుకోవాలి. ఇప్పుడు మనం ఫలిస్తుంది మంచిది, కానీ ఇప్పుడున్న దానికంటే ఇంకా మనం ఫలించుకోవాలి. అంటే పరిశుద్ధాత్మ ఫలములో వరములో ఇంకా మన యేసు మమ్మల్ని ఇంకరేజ్ అవ్వాలని ప్రియులారా తండ్రి కోరుతుంది అనమాట. బట్ దానికి మనం ఏం చేసుకోవాలని ప్రభు స్పష్టంగా చెప్పారు. దానికి మనం ఏం చేసుకోవాలి, మనం అధికంగా ఫలించాలని తండ్రి చిత్తం. తక్కువ ఫలించుకోవాలని అని కాదు, మనం అధికంగా ఫలించుకోవాలి. అలాగే మన పరలోక తండ్రి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నా ద్వారా మీ ద్వారా మహిమపరచబడాలి అనమాట. మనం అధికంగా ఫలించినప్పుడు నా ద్వారా మీ ద్వారా యేసుక్రీస్తు అంటే మనల్ని పిలిచిన దేవుని యొక్క నామం, మనల్ని ఎన్నుకున్న దేవుని యొక్క నామం, మన కొరకు ప్రాణపెట్టిన యేసుక్రీస్తు ఒక నామం ప్రియులారా, అది ఇంకా నా ద్వారా మీ ద్వారా అధికంగా మహిమపరచబడాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా ఈ వాక్యం మీద మీరు నేను మనందరం అధికంగా ఫలించాలి, ఆత్మలో మనం అధికంగా ఫలించాలి అనమాట. కాబట్టి దానికి ఏం చేసుకోవాలని ప్రభు స్పష్టంగా చెప్పారు. 4వ దినములో రాయబడింది, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉండేనా గాని తన తండ్రి తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉండేనా గాని మీరును ఫలింపరు. కాబట్టి స్పష్టంగా ప్రభు చెప్పారు. ఇంకా 5వ దినం, ఎవడు నా యందు నిలిచి ఉండేనో నేను ఎవరినందు నిలిచి ఉండేనో వాడు చూడండి బహుగా ఫలించు. ఇప్పుడు యేసుక్రీస్తు మనలో ఉన్నాము, యేసుక్రీస్తు మాటలకు మన చోటు ఇవ్వాలన్నమాట. ఆ మాటలు మనలో ఉండే ఎంత సమృద్ధిగా ఇప్పుడు ప్రభు మాటలు మనలో ఉండే మన అధికంగా ఫలిస్తుంది అనమాట. ఇప్పుడు మన అందరూ కోరుతున్న విషయం అనేది మన ఆత్మలో అధికంగా బలపరచబడాలి, పరిశుద్ధాత్మ ఫల వరాలతో అధికంగా మనం నింపబడాలి, పరిశుద్ధాత్మ నదులు మన నుండి అధికంగా ప్రవహించాలి, అభిషేకంలో యేసునామములో మనం అందరి మెదగాలి, దేవుని శక్తిలో మన అనుదినం ఇంక్రీస్ అవ్వాలి, పరిశుద్ధాలు మనం ఇంక్రీస్ అవ్వాలి, ప్రేమించే విషయంలో మనం ఇంక్రీస్ అవ్వాలి, క్షమించే విషయంలో మనం యేసునామములో ఇంక్రీస్ అవ్వాలి, అలాగే దేవుని యొక్క జ్ఞానంలో మనం ఇంక్రీస్ అవ్వాలి, దేవుని కృపలో మనం ఇంక్రీస్ అవ్వాలి, అలాగే దేవుని యొక్క అంటే పరిశుద్ధాత్మ ఆనందంలో మనం ఇంక్రీస్ అవ్వాలి. కాబట్టి మనం ఇంక్రీస్ అవ్వాలి అనమాట. కాబట్టి దాని కొరకు ప్రభు చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే యేసుక్రీస్తు మాటలకు మన హృదయంలో చోటు ఇవ్వాలి, యేసుక్రీస్తుకు చోటు ఇవ్వాలి, యేసుక్రీస్తు మాటలకు ప్రియులారా మన హృదయంలో చోటు ఇవ్వాలి అనమాట, చోటు ఇవ్వాలి. కాబట్టి 6వ దినములో ప్రభు స్పష్టంగా చెప్పారు, ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. ఇప్పుడు కొందరు జీవితం మనం చూస్తున్నట్లయితే ఆత్మీయంగా వారు ఎండిపోయిన స్థాయిలో ఉన్నారు అంటే దానికి అర్థం వారి హృదయంలో యేసే మాటలకు చోటు ఇవ్వడం లేదనమాట, పట్టించుకోవడం లేదనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని ఆకాశం భూమి సౌందర్యం అందచర్య గొప్ప పరిశుద్ధన దేవును మనం పట్టించుకోవాలి, ప్రభు మాటలు మనం పట్టించుకోవాలి, ఆ ప్రభు మాటకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఒకవేళ మన హృదయంలో యేసే మాటకు మనం చోటు ఇవ్వలేదు అంటే దానికి అర్థం ఇంకా కొన్ని మాటలకు మనం చోటు ఇచ్చినట్టే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం యేసే మాటకు మన హృదయంలో చోటు ఇచ్చి ఉండే ప్రియులారా తప్పకుండా మనం అధికంగా ఫలిస్తుందన్నమాట. అధికంగా సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు ప్రియులారా మనం యేసునామములో మనం తప్పకుండా అధికంగా మనం అనుభవిస్తే మన దరిద్రులు కూడా తప్పకుండా మేలు పొందుతారనమాట. కాబట్టి ప్రియులారా 7వ దినం ఒకసారి చదువుతారమ్మా. ఒకసారి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. చూడండి, ఇఫ్ యూ రిమైన్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ రిమైన్ ఇన్ యూ. కాబట్టి మనలో ఏముండాలి, యేసే మనలో ఉండాలి, యేసే మాటలు మనలో ఉండే చాలు. ఇది రెండు ఉంటే మనం ఫలిస్తాయి అనమాట, మనం ఫలిస్తుంది.
కాబట్టి కొన్నిసారి మనకు అంటే అనుమానం వస్తాయేమో లేదని ఆలోచన వస్తాయేమో, అబ్బో నేను నేను ఇద్దరులకు దీవెనగరగా అంటే నేను దీవించబడతాయేమో లేదంటే ఇద్దరులకు దీవెనగరగా మార్చబడతాయేమో అలాంటి కొన్ని ఆలోచనలు రావచ్చు. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది, ఆల్రెడీ యేసుక్రీస్తు పొందిన రక్షణ పొందిన మహిమ నిరక్షణ క్రిస్తువును కలిగిన మనలో ఆత్మ సంబంధమైన దేవుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాకు నీకు ఆల్రెడీ అనుగ్రహించామన్నమాట. ఆల్రెడీ మన ఆత్మలో దేవుని ఉంది అనమాట. మామూలు దేవుని కాదు, సమృద్ధి దేవుని ఉంది. అంటే యేసుక్రీస్తులో ఎంత దీవెన ఉంది, అంత దీవెన ప్రియుల మన కొత్తగా జన్మించిన మన ఆత్మలో మహిమ నిరీక్షణ క్రిస్తు ద్వారా మనలో కూడా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఎంత గొప్ప దీవెన మనం కలిగిన వారమని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియుల మనం రక్షణ పొందిన మనం క్రిస్తువును కలిగిన మనం క్రిస్తువులో ఉన్న మనం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ఆల్రెడీ తండ్రి అయిన దేవుడు నాకు మీకు అనుగ్రహించాను అనమాట. ఆల్రెడీ మనలో ఉంది. కానీ మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకొని ప్రభువును ప్రేమించుకొని ప్రభుతో సమయం గడుపుతున్న కొలది, ప్రభు మాటలు మనం భూజిస్తున్న కొలది మన ఆత్మలో ఉన్న దీవెనలు రిలీజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ప్రతిరోజు అది రిలీజ్ అవుతాయని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అనుదినం ప్రియులారా మనం ప్రభుత్వం మనం కలిసి పడుతున్నప్పుడు అనుదినం మన ఆత్మ నుండి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు రిలీజ్ అవుతాయి. అది రకరకాల విధంగా రిలీజ్ అవుతాయి. దేవుని శక్తిగా రిలీజ్ అవుతాయి, కొన్నిసారి స్వస్థగా రిలీజ్ అవుతాయి, కొన్నిసారి కొందరికి అది సమాధానం కావచ్చు, సంతోషం కావచ్చు. కాబట్టి అది రకరకాల విధంగా అది మేనిఫెస్ట్ అవుతాయి అనమాట. లేదు కాబట్టి ఆ ఆశీర్వాదం ఆల్రెడీ మన ఆత్మలో దేవుడు అనుగ్రహించిన బట్టి ప్రియులారా మనం స్తుతించాలి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? బట్ ఇఫ్ యూ రిమైన్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ రిమైన్ ఇన్ యూ. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తుని కలిగి దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు యేసునామములో మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మెరకులు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఏ రోగమైనా సరే యేసునామములో హీల్ అయిపోతాయి అనమాట. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, చనిపోయిన వారిని కూడా లేపుడు అని చెప్పారు. అంత గొప్ప శక్తి గల దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో ఉన్నామన్నమాట. కాబట్టి మన పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి విశ్వాసంతో మనం నిలబడాలి, ప్రార్థన చేయాలంతే. ఇప్పుడు దేవుడు కార్యం చేస్తాడు, హల్లెలూయా. ప్రభు చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు యేసుక్రీస్తు నా ద్వారా మీ ద్వారా చేస్తాడు అనమాట. ఎందుకంటే ప్రభు స్పష్టంగా చెప్పారు. మనం చూసాము యోహాను సువార్త 14:12 మనం చూసాము, నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి నేను చేస్తున్న దానికంటే గొప్ప కార్యాలు నాలో నమ్మిన వారి ద్వారా జరుగుతాయని ప్రభు చెప్పారు. కాబట్టి ఈ కాలం అని అంటది, ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని చాలా శక్తివంతంగా చాలా బలంగా దేవుడు వాడుతున్న కాలంలో మనం ఉన్నాం. కాబట్టి మనం సోదరం, కాబట్టి నిన్ను కూడా దేవుడు వాడతారనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాలంలో మనం ఉన్నా కాబట్టి, ఈ సమయంలో మనం ఉన్నా కాబట్టి, అంత్యకాలంలో కడవరి కాలంలో ప్రియులారా మనం ఉన్నా కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా పనులు చేస్తున్నాం అనమాట, తన భక్తుల ద్వారా, తన బిడ్డల ద్వారా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవుని యొక్క వాక్యం మనలో నింపుకోవాలి, మన హృదయంలో దేవుని మాటలు చోటు ఇవ్వాలి, తప్పకుండా మనం ఫలిస్తుంది. అందుకొరకే ప్రియులారా 8 రాయబడి ఉంది, వెన్ యూ ప్రొడ్యూస్ మచ్ ఫ్రూట్ యు ఆర్ మై ట్రూ డిసైపుల్స్. ఇప్పుడు నిజమైన శిష్యులు ఎక్కువ ఫలం తీసుకొని వస్తాయన్నమాట. మాట నుండి మన స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా యేసుక్రీస్తుకు చోటు ఇచ్చిన వ్యక్తులు, యేసుక్రీస్తు మాటలకు చోటు ఇచ్చిన వ్యక్తులు, వారి యేసునామలో వారి పరిస్థితులు ఎంత ఘోరమైన సరే అంటే ప్రజలు అందరూ చెప్పి ఉండొచ్చు, ఈమె లేదంటే ఈయనగా పనికరా అనే వ్యక్తి, ఈమెకు మంచి భవిష్యత్తు లేదని, లేదంటే ఈమె ద్వారా ఏం జరగలేదని, హల్లెలూయా, ఈమె వేస్ట్ అని, లేదంటే ఈయన వేస్ట్ అని, ఇలాంటి రకరకాల మాటలు పలికి ఉండవచ్చు. చాలా శాప మాటలు కూడా మీ మీద కొందరు పలికి ఉండవచ్చు. మీరు ఇంకా ఎదగలేదని, మీరు ఇంకా అభివృద్ధి పొందలేదని, మీరు ఇంకా దీవెన పొందలేదని, మీరు నాశనం అయిపోతాయని, మీకు మంచి ఒక బ్రతుకు లేదని చాలా మంది అలాగే చెప్పి కూడా ఉండవచ్చు. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అలాంటి ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తుకు చోటిచ్చిన వ్యక్తిగా ఉండే, యేసుక్రీస్తు మాటలకు చోటిచ్చిన వ్యక్తిగా ఉండే, యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకునే వ్యక్తిగా ఉండే, యేసుక్రీస్తుని ప్రేమించే వ్యక్తి ఉండే, దాని మధ్యలో కూడా అలాంటి ఉన్న ప్రజలు పలికిన ప్రజలు మధ్యలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో అధికంగా ఫలించినట్టు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఎందుకంటే ప్రభువుకు సాధ్యమన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చేయాల్సినది ప్రభువుకు హృదయంలో చోటు ఇవ్వాలి, ప్రభు మాటకు చోటు ఇవ్వాలి. కాబట్టి ఆ మాటలు మన హృదయంలో నిలిచి ఉండడం చాలా ప్రాముఖ్యం. నిలిచి ఉండాలి అని రాయబడింది.
నిలిచి ఉండాలి. కొద్దిసేపు కాదు, మనం బ్రతికినంత కాలం ఈ వాక్యాలు మన హృదయంలో నిలిచి ఉండాలి అనమాట. లేదు, మన ఆత్మలో అది నిలిచి ఉండాలి, మన హృదయంలో అది నిలిచి ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. అలా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిరోజు ప్రియులారా, అంటే మన హృదయంలో దేవుని మాటలు నిలిచి ఉండే మనం ప్రతిరోజు ఫలిస్తాయి అనమాట. దాని కొరకు దేవుడు నన్ను ఎన్నుకున్నాము, నిన్ను కూడా ఎన్నుకున్నాం అనమాట. మనల్ని దేవుడు ఎన్నుకున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం యేసుక్రీస్తును ఎన్నుకోవడం కాదు, యేసుక్రీస్తు మనల్ని పిలిచామన్నమాట. యేసుక్రీస్తు మనల్ని ఎన్నుకున్నామన్నమాట. అదే కింద వదనములు మనం చూస్తున్నాము. హల్లెలూయా. 16 వదనములు ప్రియులారా మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాం అనమాట. మనం కాదు, దేవుడు. అంటే దానికి అర్థం జగత్ పునాది వేయబడక మునిపే దేవుని ఒక దృష్టి మన మీద ఉన్నామన్నమాట. దేవుని ఒక సంకల్పం, దేవుని ఒక ప్రణాళిక నా మీదే మన మీద ఉన్నామన్నమాట. అందుకొరకు మన సువార్తని ప్రియులారా రక్షణ పొందారు. కాబట్టి దేవుని చిత్తమైనది మనం అధికంగా ఫలించాలి. వెన్ యూ ప్రొడ్యూస్ మచ్ ఫ్రూట్ యు ఆర్ మై ట్రూ డిసైపుల్స్. కాబట్టి ట్రూ డిసైపుల్, నిజంగా మీరు యేసుక్రీస్తు శిష్యుడుగా శిష్యురాలుగా ఉండే మీరు అధికంగా ఫలిస్తారు అనమాట. అంతే, అంతే కోరే, అంతే స్తోత్రం. మన కోరి కూడా అంతే, నేను అధికంగా ఫలించాలి, అధికంగా దేవుని పొందాలి, అధికంగా ఇద్దరులకు దేవుని ఉండాలి. కాబట్టి ఏసే మాట, అంటే ఏసే వాక్యానికి మన హృదయంలో చోటు ఇచ్చినప్పుడు, యేసుతో సమయం గడుపుతున్నప్పుడు యేసు నామములో మీరు అధికంగా ఫలిస్తారు. 100% అదే దేవుని చిత్తం. హల్లెలూయా. అదే నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని యొక్క ప్రణాళికని మనం అర్థం చేసుకోవాలి. అధికంగా ఫలిస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? దిస్ బ్రింగ్ గ్రేట్ గ్లోరీ టు మై ఫాదర్. అంటే తండ్రికి మహిమ వస్తాయి అనమాట. దేవుని మాటకు చోటు ఇచ్చిన మీ బ్రదర్ ద్వారా ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎంతో ఆనందిస్తాయి అనమాట. జీవంగా ఉన్న దేవుడు ఎంతో ఆనందిస్తుంది. మిమ్మల్ని నిర్మించిన కాబట్టి, లేదంటే మిమ్మల్ని మీకు బ్రతికిచ్చిన కాబట్టి ఆ తండ్రి కూడా ఆనందిస్తుంది అనమాట. అల్లెలు పరలోక తండ్రి కూడా ఆనందిస్తుంది. అది చాలా గొప్పది. స్తోత్రం. కాబట్టి దిస్ బ్రింగ్స్ గ్రేట్ గ్లోరీ టు మై ఫాదర్. కాబట్టి ఇప్పుడు ఇలా ఇంకా మనం చూసినట్లయితే 9వ వచనం, ఐ హావ్ లవ్డ్ యూ వెన్ as ఫాదర్ హాస్ లవ్డ్ మీ, రిమైన్ ఇన్ మై లవ్. ఇప్పుడు ఇలా తెలుగు బైబిల్ చదువుతామా? తెలుగు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ఆమేన్. చూడండి, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాను. మనం చెప్తారు కదా, అంటే పలానా వారు నన్ను ప్రేమించలేదు అని మీరు చెప్తారేమో. తండ్రి నన్ను ప్రేమించలేదు, లేదంటే అమ్మ నన్ను సరిగా ప్రేమించలేదు, లేదంటే భర్త సరిగా చూడలేదు, ప్రేమించలేదు, భార్య సరిగా ప్రేమించలేదు, చూడలేదు, లేదంటే పిల్లలు నన్ను అసలే పట్టించుకోవడం, నేను వారి కొరకు చాలా కష్టపడాను, నన్ను ప్రేమించలేదు, లేదంటే అత్తమ్మ నన్ను సరిగా చూడలేదు, లేదంటే కోడలు నన్ను అసలే పట్టించుకోవట్లేదు. ఇలాగ మనం రకరకాల విధంగా మనం చెప్తారేమో. కానీ ఇక్కడ చూడండి ప్రియులారా, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించానో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించదని. కాబట్టి ఎవరు నన్ను ప్రేమించలేదు, లేదా కొందరు నన్ను తక్కువ ప్రేమించామని ఇంకా మనకు చెప్పడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రేమ నిజంగా అర్థం చేసుకొని ఉండే. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తండ్రి యేసుక్రీస్తును ఎలాగ ప్రేమించానో సేమ్ యేసుక్రీస్తు ప్రియులారా మనల్ని కూడా ప్రేమించామన్నమాట. దానికి ఉండే తక్కువ కాదు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించానో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించుతాను. ఆ ప్రేమ మనం అర్థం చేసుకోవాలి, అది మనం రిసీవ్ చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకోవాలి, రిసీవ్ చేసి మనం హీలింగ్, విడుదల పొందుకోవాలి అనమాట, మేలు పొందుకోవాలి. కాబట్టి ఇంకా నన్ను ఎవరు ప్రేమించలేదు అని ఈ వాక్యం మనం పరిశుద్ధాత్మ వలన రెవల్యూషన్ పొందుకోవాలి అనమాట. అంటే ఆకాశం భూమి సందర్భం అందరిశరీరం దేవుడు నన్ను ప్రేమించామని, యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టామని, యేసుక్రీస్తు ప్రాణం పెట్టి నన్ను మనల్ని ప్రేమించామని రేపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు యేసులో అధికంగా అనుగ్రహిస్తున్నాక, అంటే ప్రేమ నిజంగా మనం రిసీవ్ చేసుకొని ఉంటే, అది గ్రహించి ఉంటే మనం ఇంకా చెప్పలేం ఎవరు నన్ను ప్రేమించలేదని చెప్పలేదన్నమాట. ఆ కంప్లైంట్ ఆగిపోతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు దాకా మీరు వేరు నన్ను సరిగా ప్రేమించలేదు, చూడలేదు అని మీరు కంప్లైంట్ సనుకొని బ్రతున్న వ్యక్తిగా మీరు ఉండే దానికి అర్థం ఇప్పుడు కూడా మీరు యేసుక్రీస్తు ప్రేమ మీరు సరిగా అర్థం చేసుకోలేదన్నమాట, సరిగా అనుభవించుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా మనం అనుభవించి ఉంటే, గ్రహించి ఉంటే ఇంకా మనం స్తుతించే వారిగా మార్చబడుతుంది, ఆరాధించే వారిగా మార్చబడుతుంది, సనగడం గుడగడం అన్ని అయిపోతాయి. కాబట్టి చూడండి ప్రియులారా, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించానో అలాగే ప్రియులారా తండ్రి అయిన దేవుడు తండ్రి యేసుక్రీస్తుని ఎలాగ ప్రేమించాడో సేమ్ యేసుక్రీస్తు కూడా అదే సేమ్ నిన్ను కూడా ప్రేమించామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దానికంటే తక్కువ స్థాయిలో కాదని అర్థం.
హల్లెలూయా. కాబట్టి మన కొన్నిసారి మనం అనుకున్నాము తండ్రి యేసుక్రీస్తు మధ్యలో చాలా క్లోజ్ ఉన్నాము, కానీ మనతో అంత క్లోజ్ లేదని ఒకవేళ మన మనసులో ఆలోచన వస్తాము. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది సేమ్ అన్నమాట. సేమ్ అలాగే ప్రియులారా, తండ్రి దేవుడు తన యేసుక్రీస్తుని ఎలాగ ప్రేమించారో అలాగే దానికంటే కొద్ది కూడా తక్కువ లేదనమాట. సేమ్ అలాగే నన్ను నువ్వుడే ఆ ప్రభు ప్రేమించామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు స్పష్టంగా చెప్పారు, నేను తండ్రి ఆజ్ఞలు గైకోని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకోన్న ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. కాబట్టి యేసుక్రీస్తు తండ్రి మాటలు రిసీవ్ చేశామన్నమాట. అలాగే తండ్రి ప్రేమలో కొనసాగించబడే అలాగే ప్రియులారా మనం కూడా ప్రభు మాటలు రిసీవ్ చేసుకోవాలి. అంటే మన హృదయంలో చోటు ఇవ్వాలి అనమాట. చోటు ఇవ్వాలి, దానికి లోబడాలి. మన 16వ అధ్యాయంలో మనం చూసాము, పరిశుద్ధాత్మ దేవుడు మనకు టీచ్ చేస్తాడు, అడ్వైస్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. దానికి మనం అడ్వైస్ మనం తీసుకోవాలి, ఆ స్వరం మనం రిసీవ్ చేసుకోవాలి, పట్టించుకోవాలి అనమాట. దానికి మనం పరిశుద్ధాత్మ సహాయం వల్ల లోబడి ముందుకు వెళ్ళాలన్నమాట. దానికి మనం సరెండర్ అవ్వాలి అనమాట. దేవుని మాటలకు మనల్ని తగ్గించుకోవాలి, మనల్ని మనం విధేయ చేసుకోవాలి అనమాట. హల్లెలూయా. అదే ప్రియులారా నాకు మీకు మేలు, అదే మన హెచ్చింపు అనమాట. దానిలో మన హెచ్చింపు, విడుదలు, మేలు, స్వస్థత, ఎన్నో విషయాలు దానిలో దాగి ఉన్నామని అర్థం చేసుకోవాలి. దేవుని యేసే మాటల్లో అలాగే పరిశుద్ధలు ఎదగడం కూడా యేసే మాటల్లో ఉంది అనమాట. కాబట్టి ఆ మాటలు మనం వినడం మాత్రం కాదు, ఆ మాటలు మనం రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశారు, తండ్రి యొక్క మాటలు విని అది రిసీవ్ చేసుకున్నాం అనమాట. అలాగే దేవుని మాటలు మనం కూడా రిసీవ్ చేసుకోవాలి. అర్థంలో దానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి అనమాట. ఎందుకంటే ఎన్నో స్వరం మనం వింటున్నాం, ఎన్నో స్వరాలు మనం వింటున్నాం, దాని మధ్యలో మనం ఉన్నాం. అంటే సరే యేసుక్రీస్తు మాటలకు తప్పకుండా మన స్పెషల్ ప్రయారిటీ మన హృదయంలో ఇవ్వాలి అనమాట. యేసే మాట లేదు, యేసే స్వరానికి లేదు. కాబట్టి అలాగ మనం ఇచ్చి ఉండే మనం ఆ దేవుని ప్రేమలో కొనసాగించబడతాయి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి అలాగ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అని కూడా రాయబడింది 11వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఆనందం అంటే సంతోషంలో ఇంక్రీస్ అయిపోతాయి అనమాట. యేసుక్రీస్తు మాటకు ప్రియులారా మీరు లోబడి బ్రతున్న వ్యక్తిగా ఉండే పరిశుద్ధాత్మ వలన మీరు ఆనందంలో మీరు ఇంక్రీస్ అవుతాయి అనమాట. అంటే దానికి అర్థం యేసుక్రీస్తు మాటకు పట్టించుకోకుండా, యేసుక్రీస్తు మాట పట్టించుకోకుండా, యేసుక్రీస్తు మాటలకు చోటు ఇవ్వకుండా, యేసుక్రీస్తుకు లోబడలేని వ్యక్తులు దేవుని సంతోషం వారు పూర్తిగా అనుభవించడం లేదనమాట. కానీ ఎవరైతే యేసుక్రీస్తు మాటలు స్వీకరించుకొని ఆ మాటకు లోబడి బ్రతున్న వారు హృదయంలో పరిశుద్ధాత్మ వలన ఆనందం దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకొరకు ప్రియులారా మనం చూస్తున్నాం 11వ అధ్యాయంలో అది రాయబడింది. చూడండి, మీ యందు నా సంతోషము ఉండవలేననియు మీ సంతోషము పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఎస్ యువర్ జాయ్ విల్ ఓవర్ఫ్లో. I have told you these things so that you will be filled with my joy. Yes, your joy will overflow. కాబట్టి ప్రియులారా మనం యేసే మాటలు అంటే యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకొని గ్రహించుకొని యేసుక్రీస్తుని ప్రేమించుకొని యేసే స్వరం విని యేసే మాటకు విధేయ చేసుకొని ప్రియులారా మనం బ్రతుకుతున్నప్పుడు ఆనంద నదులు మన ఆత్మ నుండి యేసునామలో పరిశుద్ధాత్మ వారిని పొంగి పొర్లుతాయి అనమాట. అంటే ఇంక్రీస్ అవుతాయి అనమాట, ఓవర్ఫ్లో అవుతాయి అనమాట. ఓవర్ఫ్లో అవ్వాలి, మన ఆత్మ నుండి ఆ సంతోషం ఓవర్ఫ్లో అవ్వాలి. ఇప్పుడు ప్రియులారా సంతోషం, దేవుని యొక్క సంతోషం, పరిశుద్ధాత్మ దేవుడు ఆనందం ఇస్తాడనమాట. ఆ సంతోషం ప్రియులారా మన ఆత్మ నుండి పొంగి పొర్లుతున్నప్పుడు హీలింగ్ జరుగుతుంది, ప్రాణంలో హీలింగ్ జరుగుతాయి, శరీరంలో కూడా హీలింగ్ జరుగుతుంది, తప్పకుండా హీలింగ్ జరుగుతుంది. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది చాలా పవర్ఫుల్ మెడిసిన్ అనమాట. ఆనందం, దేవుడు ఇచ్చే ఆనందం చాలా పవర్ఫుల్ మెడిసిన్ అనమాట. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది. హల్లెలూయా, ఆమేన్. గుడ్ మెడిసిన్ అనమాట, వెరీ పవర్ఫుల్ మెడిసిన్ అనమాట. కాబట్టి చూడండి ప్రియులారా, కాబట్టి మెడిసిన్ కూడా సోదరు యేసుక్రీస్తు పొందిన గాయముల చేత స్వస్థత ఉంటుంది. అది కూడా హీలింగ్ అనమాట. హీలింగ్, స్వస్థ కొరకు, మన స్వస్థ కొరకు, మన ఆత్మ ప్రాణ స్వస్థ కొరకు కావలసినంత ప్రభు సేవలో చేశాం. తన నుండి ఎరకాలకు వేసే పొందిన గాయముల చేత దెబ్బల చేత స్వస్థ అని ఉంటుంది. అది మనం రిసీవ్ చేసుకోవాలి. అలాగే ప్రియులారా మనం యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకొని ప్రభువుని ప్రేమించుకొని ప్రభు స్వరమిని ఆ వాక్యానుసారంగా మనం అనదినం బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆనందం అంటే సంతోషం ఇస్తాడనమాట. కాబట్టి ఆ సంతోషంలో మనం ఆ సంతోషం అనుభవించుకొని ఒకరోజు కాదు, అనుదినం ప్రియులారా ప్రతి నిమిషం
మనం బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. అంటే దానికి అర్థం దేవుడు ప్రియులను కోరుతున్న జీవితం ఏంటిది అంటే మన ఆనందం అనుభవించుకొని అనుదినం బ్రతకాలి అనమాట. తప్పు కాదు, అది లోకానుసరమైన ఆనందం కాదు, పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా హోలీ స్పిరిట్ ద్వారా ఉన్న ఆనందం ఉంది అనమాట. అది అనుదినం 8 నిమిషాలు యేసుక్రీస్తును కలిగిన, యేసుక్రీస్తుకు చోటిచ్చిన, యేసుక్రీస్తుకు మాటలకు చోటిచ్చిన, యేసుక్రీస్తుకు విధేయ చేసిన ప్రతి ఒక్కరు అది అనుభవిస్తాయి అనమాట. బయటే పరిస్థితులు సంతోషం లేదేమో, కానీ మన హృదయంలో మాత్రం సంతోషం పొంగిపోలేదు అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మన దేవుని స్వరానికి లోబడుతున్న వ్యక్తి కాబట్టి ఆ సంతోషం తప్పకుండా మన ఆత్మ నుండి, అది బయట నుండి వచ్చేది కాదు. ఈ సంతోషం ఇది మన లోపలి నుండి, అంటే దేవుని నుండి హోలీ స్పిరిట్ ద్వారా ఆ ఆనందం ప్రియులరా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనమాట. మన ఆత్మ నుండి ఆనందం పొంగిపొర్లుతుంది అనమాట. ఇప్పుడు ప్రియులరా మన ఆత్మలో ఆనందం పొంగిపొర్లినప్పుడు తప్పకుండా మీ ప్రాణంలో అది తాకబడుతుంది అనమాట. ప్రాణం, శరీరం అంతా కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి అది చాలా గొప్ప జీవితం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు నందున్న జీవితం చాలా ఉన్నతమైన జీవితం, దేవునికి చాలా గొప్ప జీవితం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరలోకంలో వెళ్ళిన తర్వాత ఆనందం అని అనుభవించుకోవడం ఇప్పుడే మనం అనుభవించుకోవచ్చు అనమాట. పరలోకంలో వెళ్ళిన తర్వాత కాదు, పరలోకంలో వెళ్ళిన తర్వాత పరలోకంలో నిత్యానందం, పరమానందం ఉంది అన్నప్పుడు కూడా ఈ భూమిలో కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం ఆనందించాలి అని హోలీ స్పిరిట్ ఆనందంతో నింపుతాడనమాట. ఇప్పుడు దుఃఖం, నిరాశ, బాధను దేవుడు తొలగించే దేవుడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు మనల్ని తన ఆనందంతో యేసోమలో ఉదయగారం దేవుడు అధికంగా నింపినారు. ఇప్పుడు బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఆనందం, దేవుడు ఇచ్చిన ఈ జోయ్ ఆనందం ప్రియులారా చాలా పవర్ఫుల్ అనమాట. అది మనల్ని హెచ్చించేది అని కూడా బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:9 రాయబడింది, నేను మిమ్మల్ని ఆనంద తైలతో అభిషేకించి హెచ్చిస్తామని కూడా పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని ప్రేమించినప్పుడు దేవుని మాటకు లోబడడం వలన మనకు మేలు, కీడు కాదు. కాబట్టి ప్రియులు దేవుని స్వరం మనం వినాలి, దానికి లోబడడం మనం నేర్చుకోవాలి. లోబడుతున్నప్పుడు హోలీ స్పిరిట్ మనకు ఆనందంతో మనం నింపుతాడనమాట. కాబట్టి ప్రభునందు ప్రియులారా మనం అధికంగా ఆనందించాలని దేవుడు కోరుతుంది. బైబిల్లో రాయబడింది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనం చూస్తున్నాము 4వ మనం చూస్తున్నాము, ఎల్లప్పుడూ ఆనందించుకోవాలి అని రాయబడింది. ఏదో ఫెస్టివల్ వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా పండుగ రోజు వచ్చినప్పుడు, లేదంటే బర్త్డే వచ్చినప్పుడు, లేదంటే వెడ్డింగ్ యానివర్సరీ వచ్చినప్పుడు ఆ రోజు అందరూ ఆ రోజు మాత్రం ఆనందించాలి అని లేదు. ఆ రోజు ఆనందించండి మంచిది అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎల్లప్పుడూ అని రాయబడింది, ఆల్వేస్ అంటే ప్రతిరోజు అనమాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు నందున్న జీవితం ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి ఆనందం. కాబట్టి ప్రియులారా ఆనందించుకొని మనం ముందుకు వెళ్ళాలి. ప్రభు రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అని రాయబడింది, ఎల్లప్పుడు. ఇప్పుడు అలాగ ప్రియులారా మన ప్రభు నందు ఆనందించినట్టు దేవుడు కృప అనుగ్రహించాడు. హోలీ స్పిరిట్ మన కృప అనుగ్రహించినాక పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆనందం ప్రభు నందు ప్రియులారా ఆనందించుకొని మీరు బ్రతున్న వ్యక్తిగా ఉంటే మీరు తప్పకుండా బలవంతులుగా బ్రతున్నమాట. నెహెమ్యా గ్రంథంలో మనం చూడవచ్చు, యెహోవాలో ఉన్న ఆనందమే వారు బలం అని రాయబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రభువులో ప్రియులారా మన ఆనందించిన వ్యక్తులు వారు బలవంతులుగా బ్రతుకుతాయి. బలహీనుడుగా ఒకవేళ బలహీనుడుగా లేదంటే బలహీనురాలుగా ఒకవేళ ఉన్నా గానీ మీరు ప్రభువునందు ఆనందించడం, ఆమె పాటలు పాడి వాక్యాలు ధ్యానించుకొని దేవునికి లోబడి ఆనందించుకొని పరిశుద్ధాత్మని ఆనందం అనుభవించుకొని బ్రతున్న కొలది మీ ఆత్మలో మీరు ఎక్కువ బలం ఇంక్రీస్ అయిపోతాయి అనమాట. అది బైబిల్ మనకు నేర్పిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం దుఃఖం, నిరాశ, బాధతో ఉన్నప్పుడు మనం వీక్ అయిపోతాయి. అందుకని సాతాను అనవసరమైన మాటలు, అనవసరమైన దుఃఖం, నిరాశ, బాధలు అంతా కూడా మన మనసులో తీసుకొని పెట్టడానికి ప్రియులారా ప్రయత్నం చేస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రభువునందు అదేగా ఆనందించినట్టు దేవుడు యేసునామములో కృప అనుగ్రహించినాక జోయ్ విల్ ఓవర్ఫ్లో. అంటే దానికి అర్థం ప్రియులారా మనం ఆనందించాలి, పరిశుద్ధాత్మలో మనం ఆనందించాలి. అది మాత్రం కాకుండా మన ఇద్దరు కూడా ఆనందం ఇచ్చే వారికి ఉండాలి అని దేవుడు కోరుతుంది. అంటే మీ ఇంటిలో ఉన్న ఇద్దరు కూడా మీరు ఆనందం ఇచ్చే వ్యక్తి ఉండాలి. అంటే పరలోకం ఆనందం తీసుకొని వచ్చే వ్యక్తిగా మీరు ఉండాలి అనమాట. అంటే పరలోకం అంటే యేసుక్రీస్తు అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఛానల్ గా మీరు ఉండాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి దేవునికి లోబడుతున్న వ్యక్తుల ద్వారానే జరుగుతుంది అనమాట. లోబడలేని వ్యక్తుల ద్వారా ఇది జరగలేదు. కాబట్టి ఎవరు లోబడతారో దేవుని మాటకు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకొని ప్రభువును ప్రేమించిన వారు తప్పకుండా ప్రభు మాటకు లోబడతారు.
వారి వలన వారు ఆనందం అనుభవిస్తుంది. అది మాత్రమే కాకుండా వారి నుండి అది ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. కాబట్టి మన ఆత్మ నుండి యేసులో మన ఆనందం ఓవర్ఫ్లో అవునాక ఎస్ యువర్ జోయ్ విల్ ఓవర్ఫ్లో అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి నిజమైన ఒక యేసుక్రీస్తు శిష్యుడుగా శిష్యురాలు ఉండే దానికి ఆనందం ఇచ్చే వ్యక్తి అనమాట. అంటే పరలోక ఆనందం తీసుకొని వచ్చే వ్యక్తి అనమాట. లోక అనుసరమైన ఆనందం కాదు. హల్లెలూయా. కాబట్టి ఇది శాశ్వతమైన ఆనందం అనమాట. ఇది ఎప్పుడు పర్మనెంట్ అనమాట. ఇది ఆగిపోయేది కాదు. దేవునికి లోకంలో ఉన్న సంతోషం కొద్దిసేపు, తర్వాత ఆగిపోతుంది, తర్వాత ఏంటుంది. కానీ దేవుడు ఇచ్చిన ఆనందం అది ఆగిపోయేది కాదు. దేవుని ప్రేమ గాని, దేవుడు సమాధానం గాని దేవుని కూడా ఆగిపోయేది కాదు. ఎందుకంటే దేవుడు సజీవుడు అనమాట, నిత్యలోక తండ్రి అనమాట. మన దేవుడు అన్లిమిటెడ్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది ఆగిపోయేది కాదు ప్రియుల, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రభువులో ఆనందించుకొని బ్రతినట్టు ప్రభువు మనకు కృప అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుధారం మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి శోధిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మా కొరకు ప్రాణబట్టి మనల్ని ప్రేమించిన మీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి. శిలువ మరణం ద్వారా తండ్రి మాకు అనుగ్రహించిన గొప్ప జయాన్ని బట్టి శోధిస్తున్నాం తండ్రి. మీలో అనుదినం ఆనందించుకొని దేవా సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించుకొని దేవా మేమందరం బ్రతినట్టు హోలీ స్పిరిట్ దేవా దేవైన కృప తండ్రి మాకు దేవా దేశమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా సోదర దేవా ప్రభావ మీకు లోబడి ప్రతి అనుభవం దేవా మీకు లోబడి ఉన్న వ్యక్తులుగా ఉండినట్టు దేవా అందరికి దేవా కృపదయమని ప్రార్థనిస్తున్నాం. ఇలాగే పరలోక ఆనందం అనుభవించుకొని తండ్రి అనుదినం ఆనందం ఇంకరిస్తున్నట్టు హోలీ స్పిరిట్ సహాయదయమని ప్రార్థనిస్తున్నాం. దేవా ఆనంద తైలతో అభిషేకించి హెచ్చిస్తామని చెప్పిన వాగ్దాన ప్రకారం తండ్రి వాక్యం విన్న ప్రతి ఒక్కరిను ప్రభావ మీరు హెచ్చించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే దేవా మీ ఆనందంతో నిండి వారి యొక్క ప్రతి వ్యాధి బాధ నుండి, దుఃఖం, నిరాశ నుండి దేవా విడిపించమని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మతో మీ ఆనందంతో వారిని కుమరించి తండ్రి ప్రతి ఒక్కరిను దేవా మమ్మల్ని క్రిస్తునందు దేవా బలవంతులుగా దేవా మీరు అదేగా మార్చమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబిన సుగోడు కోడబిదే ఎల్లప్పుడూ దేవా ప్రభునందు ఆనందించుని వాగ్దానం చేస్తున్నట్టు దేవా మీలో తండ్రి ఆనందించుకొని అనుదినం దేవా బలవంతులుగా తండ్రి దేవా మీ యొక్క గొప్ప ప్రేమ ప్రకటించే సాక్షులుగా తండ్రి మేమందరం ఉండినట్టు అదేమైన అభిషేకం కృప తండ్రి హోలీ స్పిరిట్ ఈ ఉదయకాలం మాకు దేవా దయచమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మీ వాక్యం ఎల్లప్పుడూ మాలో నిలిచి ఉండినట్టు దేవా కృపదయమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే మేము అనుదినం దేవా అధికంగా యేసులో ఫలించినా కానీ ప్రార్థనిస్తున్నాం. హోలీ స్పిరిట్ తండ్రి వాక్యం విన్న అందరి యేసులో ఫలించినా కానీ ప్రార్థనిస్తున్నాం. వేసే మీ మీ మాటలకు చోటిచ్చిన ప్రతి ఒక్కరు ప్రభావ మీకు చోటిచ్చిన ప్రతి ఒక్కరు మీ మాటలకు చోటిచ్చిన ప్రతి ఒక్కరు యేసునామములో అధికంగా ఫలించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓహే డబాకరడినాసుగడోరెడినాసుగడోరెడిదే ఆత్మల నుండి పరిశుద్ధాత్మ ఫలం వరాలతో ఇప్పుడే హోలీ స్పిరిట్ అధికంగా నింపమని ప్రార్థనిస్తున్నాం. మీ ప్రేమ అధికంగా అది ప్రవచించినా కానీ ప్రార్థనిస్తున్నాం. మీ సమాధానం అధికంగా అనుభవించినా కానీ, మీ సంతోషం మీ నెమ్మది అధికంగా అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. అలాగే క్షమించే ఇంగరిసవునా కానీ ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధంలో యేసులో ఇంగరిసవునా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓహే డబాకరడినా సుగడో కోరడినాసుగడ కోరడిదే అల్కాబరా సేవడో కోరడిదే హోలీ ఫిల్ పరిశుద్ధాత్మ దేవా సహాయం తండ్రి ప్రతి ఒక్కరు యేసులో అధికంగా ఫలించినా తండ్రి. అలాగే తండ్రి మీ నామం తండ్రి నా ద్వారా అందరి ద్వారా మహిమపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. అనుదినం దేవా తండ్రి మీ నామం మా యొక్క బ్రతుకు ద్వారా మా యొక్క జీవితం ద్వారా ప్రభావ మీ నామానికి మహిమ వచ్చినట్టు దేవా హోలీ అధికమైన కృప తండ్రి మాకు అధికంగా దేవా దయచమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రభావ మమ్మల్ని మీరు ఎన్నుకున్న వాటి వందనాలు. మేము అధికంగా ఫలించాలి అనే ఉద్దేశంతో మీరు పిలిచిన వాటి శోధిస్తున్నాం దాన్ని ఎన్నుకున్న వాటి వందనాలు. ప్రతి ఒక్కరు దేవ అధికంగా ఫలించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ ఫలం అది నిలిచి ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ శిలువ రక్తం ఉందామని అభయిస్తున్నాం. మహిమగనద మీకే అభయిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. తండ్రి మీకు వందనాలు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనందరూ యేసు నామములో అధికంగా ఫలించినాక కాబట్టి